ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఎవరు ముఖ్యం కాదమ్మా. చూశానుగా, నీకెవరు ముఖ్యమో నాకు బాగా అర్థమైంది. అర్థం చేసుకున్న దానివే అయితే నన్ను అనుమానించుండేదానివి కాదు. తప్పు నీదా, భవానీదా, పిల్లలదా అన్నది ముఖ్యం కాదమ్మా. తన పిల్లలపై ఏగవాలిని భరించదు. కాబట్టి పిల్లలు తప్పు చేసినా కూడా అది తప్పు కాదనే మనం చెప్పాలి. అంటే మనం నీ భార్యకు భయపడుతూ బతకాలా? భయపడక్కర్లేదు. భయపడుతున్నట్లు, ప్రేమిస్తున్నట్లు నటించాలి. పరాయి ఆడదాని ఒంటి మీద చెయ్యేసినందుకే భవానీ ఎలాంటి తీర్పిచ్చిందో నువ్వే చూసావుగా. అలాంటి తీర్పిచ్చింది అంటే తన పిల్లల మీద దెబ్బ పడితే భవానీ ఏం చేస్తుందో ఊహించావా? నేను ఊహించాను కాబట్టే భవానీ ఉద్రేకతను సమర్థించాను. ఆస్తి, అధికారం కావాలనుకుంటే ఓర్పు, సహనం కావాలని నువ్వే చెప్పావు. నాది సహనమే తప్ప నిన్ను అవమానించడం కాదు. అర్థం చేసుకోమ్మా. బూ! హే, నువ్వు భయపడ్డావు కదూ? భయపడ్డం కాదు, నేను పడిపోయి ఉంటే ఏం చేసేవాడివి? కాపాడేవాణ్ణి. ఎలా కాపాడతావు? దూకేవాణ్ణి. రాదా? నీకు ఈత రాదు కదా. ఈ కృష్ణ ఉండగా రాధికేమన్నా అవన్నిస్తాడా? రాధా, వెళ్దాం రా. ఎక్కడికి కృష్ణ? రా, చెప్తాను రా. నీ మంచిగా వాటికి మేతేస్తుంటే వచ్చి పాడు చేసావు. అవునా? పర్లేదు, నువ్వు అలాగే మేతేయి. రేపొద్దున మా అమ్మ దాని కోసం నాకు మేతేస్తుంది. ఏంటి ఆగిపోయా? కళ్ళు మూసుకో. నువ్వు ఫస్ట్ కళ్ళు మూసుకో. పద్మా, పద్మా, పద్మా. వస్తున్నానండి. ఏంటండి? పిల్లలు బడికెళ్ళారా? అవును, బడికే వెళ్ళారు. ఏ పెద్దోడు మీ దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి వాడేడండి? కృష్ణాని పేరు పెట్టుకున్నాం కదే, పేరు సార్థకం చేసుకోవటానికి విష్ణు చక్రంలా తిరుగుతూ ఉంటాడు. వాడే వస్తాడు గాని నాకు ఆకలి అవుతుందే, అన్నం వడ్డించు. అలాగేనండి, వడ్డిస్తాను రండి. ఇప్పుడు కళ్ళు తెరు. చాలా బాగుంది బావా. ఎవరు చెక్కారు? నేనే. మన పేర్లు దీని మీద రాసావేంటి? వర్షం వస్తే కరిగిపోతుందేమో కదా. ఇవి నీటికి కరగవు, గాలికి చెదరవు. నా మనసులో ఉన్న నువ్వు, దాని మీద ఉన్న నీ పేరు ఎప్పటికీ అలాగే ఉంటాయి రాదా. నా కోసం ఏదైనా చేస్తావా బావా? అవును, నీకోసం ఏదైనా చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? చేస్తానని మాట ఇస్తేనే చెప్తాను. నీకోసం ఏదైనా చేస్తాను రాదా. ఒట్టేసి చెప్తున్నా, చెప్పు రాదా. ఈ రోజు నుంచి ఒక 10 రోజులు నువ్వు నన్ను కలవకూడదు. ఈ 10 రోజులు నువ్వు నన్ను చూడకూడదు, నాతో మాట్లాడకూడదు. ఆ పని నేను చేయలేను. వేసిన ఒట్టు వెనక్కి తీసుకుంటే చచ్చిపోతారంట తెలుసా?
నేను చనిపోయినా పర్వాలేదు, నిన్ను కలవకుండా చూడకుండా నేను ఉండలేను రాధా. చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో. నేను కూడా ఒక్క రోజైనా నిన్ను చూడకుండా ఉండలేను బావా. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే. నేననుకుంటున్నట్టు నువ్వు కూడా అనుకుంటున్నావా లేదా అని తెలుసుకోవడానికి ఇలా అడిగాను. మనిద్దరం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి బావా. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం రాధా. నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా. రాధా వెళ్దాం రా. రాధా బావా బావా రాధా నవ్వేటి కోపానివే మనసతికిన ఊరాయివే. నువ్వు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే. నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్న కలవాలి సంద్రంలోనా. విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే. వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ. నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. నా పిల్లల మీద చెయ్యి పడితే నేనెలా స్పందిస్తానో నాకే తెలీదు. ఇంతవరకు నా పిల్లల్ని నేనే చేయి చేసుకోలేదు. మీరెవరు వాళ్ళని కొట్టడానికి? మనం నీ భార్యకు భయపడుతూ బతకాలా? ఆస్తి అధికారం కావాలనుకుంటే ఓర్పు సహనం కావాలని నువ్వే చెప్పావు. నువ్వా తల్లి? నేనే మావయ్య. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. నేను కూడా మిమ్మల్ని చూద్దామని వచ్చాను అత్తయ్య. నువ్వు ఒక్కదానివే వచ్చావా? కాదు, నేనే తీసుకొచ్చాను. ఆ? ఆకలిస్తుంది మావయ్య, నాకు కూడా పెట్టవా? అలాగేనమ్మా. పెట్టు మావయ్య. ఈ పచ్చడి మెతుకులు నీలాంటి పెద్దింటి పెట్టి తినే తిండి కాదమ్మా. ప్రేమాభిమానాలను ఇచ్చిపుచ్చుకోవడానికి పేద గొప్ప అని తేడా ఉండకూడదని మా నాన్నగారు మాకు చెప్పారు. వండిన దాంట్లో ఉన్న రుచి కన్నా ప్రేమగా పెట్టిన దాంట్లోనే ఎక్కువ రుచి ఉంటుంది మావయ్య. చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా. పెట్టండి. పెట్టు మావయ్య. నాకు కూడా పెట్టినా తినమ్మా. తినరా.
తినమ్మా. చాలా బాగుంది అత్తయ్య. నాకు పెట్టినా నాన్న, నాకు పెట్టినా. అబ్బా ఆగండర్రా, తింటున్నారు కదా. ఇంకొంచెం పెట్టండి. నువ్వు ఉండరా. నాకు 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 అబ్బా నాకు మావయ్య, నువ్వు ఆగరా. నాకు పెట్టండి ముందు. నువ్వు తినమ్మా. తిను తల్లి. అమ్మా, రాధకు నువ్వు చేసే పచ్చడి అంటే చాలా ఇష్టం అమ్మా. అవునా? ఇరుదరి చేతులు పంచిన మమత, పచ్చగా పెంచిన పూలత, నిత్యం విరిసే నందనమవద, అందానికే అందమనిపించగా దిగి వచ్చెను ఏమో అమ్మా కడుపు నిండిపోయింది మావయ్య. నాన్న, పచ్చడి చాలా బాగుంది. నేను వెళ్ళి చేయి కడుక్కుని వస్తాను. నేను ముందు. నేనే ముందు. నేనే. కాదు, నేనే ముందు. ఆగు ఆగు కృష్ణ. ఏంటండి అలా చూస్తున్నారు? వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందే. ఇంత స్నేహంగా ఉండేవాళ్ళు పెద్దయ్యాక ఒకరినిడిచి ఒకరు ఉండగలరా అనిపిస్తుంది. ఒకరిని విడిచి ఒకరు ఎందుకుంటారండి? ఇద్దరూ కాబోయే భార్యాభర్తలేగా. జమీందారు బిడ్డకు మనలాంటి మధ్యతరగతి వాళ్లకు మధ్య సంబంధం ఎలా కుదురుతుంది? అలా అంటారేంటండి? వాళ్ళ అమ్మాయి రాదని మన కృష్ణకిచ్చి పెళ్లి చేస్తానని మీ స్నేహితుడు భూపతి నాయుడు గారు మాటిచ్చారు కదండి, మర్చిపోయారా? గుర్తుంది. కానీ మాటిచ్చిన వాడు ఇప్పుడు బ్రతికిలేడు కదా. నా స్నేహితుడు బ్రతికుంటే వాడిచ్చిన మాట నిజమై ఉండేది. వాడిప్పుడు లేడు కాబట్టి వాడిచ్చిన మాట నీటి మీద రాతలాంటిదేనే. మీ స్నేహితుడు మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట కాబట్టి ఆయన మీకిచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుందండి. నెరవేరాలన్నదే నా ఆశ కూడా. వాళ్ళ తలరాత ఎలా ఉందో చూద్దాం. బాబా నెమ్మదిగా ఊపుతావేంటి? స్పీడ్ గా ఊపు. వద్దురాదా, స్పీడ్ గా ఊపితే పడిపోతావు. నేనేం పడను, నువ్వు ఊపు. వద్దన్నాను కదా, వద్దు. ఊపు బావా, ఊపమంటున్నానా? సరే ఆగు. బావా బావా ఇప్పుడు నువ్వు కూర్చో. కూర్చో బావా. వద్దురాదా, నాకు ఉయ్యాలంటే భయం. ఉయ్యాలంటే భయమేంటి బావా? వదిరాదా? కూర్చో కూర్చో, నేను ఉన్నాను కదా, భయపడకు. ఏం కాదు బావా. రాధా, 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 వద్దు రాధా. రాధా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది రాధా. భయపడకు బావా, మెల్లగా ఊపు ఏం రాధా. కాదులే. రాధా, మెల్లగా ఊపు రాధా. రాధా, 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 మెల్లగా మెల్లగా ఊపు రాధా. నమస్కారం బాబు. రండి సత్యమూర్తి గారు. సత్యాన్ని నాలుగు కాళ్ల మీద నడిపించడానికి ప్రతి క్షణం ఆరాటపడే మంచి మనిషి మీరు. కూర్చోండి. పర్వాలేదు. సత్యానికి విలువనిచ్చే మీలాంటి సత్యమూర్తులకి
గౌరవం ఇవ్వాలిగా. హా, ఇంటికి రమ్మనకుండా ఫామ్ హౌస్కు పిలిచానేంటా అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి. దేనికోసం పిలిపించారు? దేవుడి దగ్గర కోరిక, డాక్టర్ల దగ్గర రోగం, మీలాంటి లాయర్ల దగ్గర నిజం దాచకూడదు. అందుకే పిలిపించాను. ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి ఆలస్యం చెయ్యకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మా మామగారు భూపతి నాయుడు వంశానికి అల్లుడిగా వచ్చాను. అల్లుడిగా దొరికే అధికారం నాకవసరం లేదు. సూర్యవంశానికి వారసుడిగా ఉండే అధికారం కావాలనుకుంటున్నాను. అధికారం అంటే? సూర్యవంశం పేరున ఉన్న చరాస్తులకి స్థిరాస్తులకి యజమాని కావాలనుకుంటున్నాను. అది కుదిరే పని కాదు సార్. ఎందుకు కుదరదు? మా మామగారికి మగపిల్లలు లేరు, ఆయన లేరు. అల్లుడైనా కొడుకైనా నేనేగా. ఆస్తిపాస్తులపై సర్వాధికారాలు నాకేగా ఉండాలి. మాట్లాడరే. భూపతి నాయుడు గారు తన సూర్యవంశం పేరు మీద ఉన్న ఆస్తులన్నిటిపై అధికారాన్ని భవానీ గారికే రాశారు. వాళ్లకు తప్ప ఆస్తులపై ఎవ్వరికీ ఎలాంటి అధికారాలు లేవు సార్. ప్రతి ఇంటికి దొడ్డిదారి ఉన్నట్టే ప్రతి పనికి ఓ అడ్డదారి ఉంటుంది. మీలాంటి లాయర్లు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలరని నాకు తెలుసు. మార్గం ఆలోచించండి. మీరు కోరినంత ముడుపు మీ ముంగిట్లో ఉంటుంది. క్షమించండి సార్, నేను అలాంటి వాడిని కాదు. మీకు తెలియకుండా మీ మనసునెవరో మార్చినట్టున్నారు. తప్పుగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలు మార్చుకుంటే మంచిది సార్. నిజం అనుకుని భయపడ్డారా లాయర్ గారు? ప్రతి ఆస్థానానికి, వ్యవస్థకి మీలాంటి నిజాయితీ పరులు ఒకరుంటారు. మీలాంటి నిజాయితీ పరులు ఉంటే నాలాంటి వాళ్ళు క్షేమంగా, నిర్భయంగా ఉండగలుగుతారు. అందుకే మీలో నిజాయితీ ఎంతుందో పరీక్షించడానికే అలా అన్నాను. భూపతి నాయుడు గారు నన్ను ఎప్పుడూ లాయర్లా చూడలేదు. సొంత మనిషిలా చూసుకున్నారు. జీవితాంతం సంతోషంలా బ్రతకడానికి కావలసినవన్నీ నాకు ఇచ్చారు. కల్లో కూడా నేను ఈ సూర్యవంశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వటానికే ఆలోచిస్తాను. ఇంకెప్పుడు నన్ను ఇలా పరీక్షించడానికి ప్రయత్నించకండి సార్. క్షేమం, అంతా క్షేమం. వెళ్ళిరండి. తన సూర్యవంశం పేరు మీద ఉన్న ఆస్తులన్నిటిపై అధికారాన్ని భవానీ గారికే రాశారు. నీ నిజాయితీ నా ఆశను చంపను లేదు. నీలాంటి వాళ్ళని బతికించను లేదు.